కలిసిపోయాను నీ వంశధారలా. అమ్మాయి ఏం టార్చర్. క్లాప్స్ బా. ఇక మొదలెడదామా? ఓకే ఓకే సార్, ఓకే సార్. ఈ అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు. బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు. మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది. ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకేం తెలీదు. మూర్తి గారు ఈ అమ్మాయి అనకాపిల్ల మనం అమ్మాయిని చూడడానికే అంటే ఓ రేంజ్ లో ఉంటుంది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓరు బాబోయ్, మామూలు ఊరు మాస మాటలు కాదు, నోటి దోల. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటాం తెలుసా? రేపు డైరెక్టర్ త్రినాథ్ రావు ఇదే ప్రోగ్రామ్ లో హీరో అల్లు అర్జున్ తరహాలో మాట్లాడారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? మా సెకండ్ హీరోయిన్ పేరు వాటర్ అమ్మా. అంత దొలెక్కిసిన అంత దొలెక్కింది ఇమిటేషన్. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలేదు. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా. ఉన్న పొదలో ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్. ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఇవ్వట్లా. అరే తుప్పా సెదవా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ. గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఆయన ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. మీకు ఎవరైనా ఇలాంటి హక్కులు అన్నీ ఇచ్చారు? ఇస్తే ఎలాగ ఉండాలి? కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. పగిలిందా? అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఈ ఆడవాళ్ళకి ఎలా బుద్ధి, ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదే బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.